ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. కర్ణాటక రాష్ట్రం కలబుర్గి మండలం సరన్ సిర్సిగి గ్రామంలో సువార్త ప్రకటిస్తున్న సువార్త బృందంపై మతోన్మాదులు అడ్డుకొని దాడి చేశారు. దేశంలో సువార్తకు వ్యతిరేకంగా క్రియలు ఆపబడినట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో మత మార్పిడులపై ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కుందారా పారాలో మోహిత్ రామ్ ఖండే తన కుటుంబముతో నివసిస్తున్నాడు. అతని బంధువు తోమన్ క్రైస్తవుడు. బలవంతంగా ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేశారు. దీని వలన గొడవలు తలెత్తాయి. కుటుంబంపై దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవుడు తన బిడ్డలకు కాపుదల, భద్రత కలిగించినట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉండి నియోజకవర్గం ఆకెవీడు పెద్దపేట క్రిస్టియన్ పేటలో హిందువులు ఎవరూ లేకపోయినా అక్కడి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు హిందూ గుడి కట్టుటకు నిధులు కేటాయించారు. మతాల మధ్య మత ఘర్షణలు తీసుకొని వచ్చే ప్రతి క్రియలు ఆపబడినట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్గంజ్ మున్సిపల్ కౌన్సిల్లోని ఇందిరానగర్ వార్డులోని కంజేర్ బస్తీలో మెడికల్ క్యాంప్ ముసుగులో మత మార్పిడికి పాల్పడే అవకాశం ఉందని కొంతమంది మతోన్మాదులు నిరసన తెలియచేశారు. క్రైస్తవులు చేసే వైద్య, విద్య, సేవా కార్యక్రమాలకు కలుగు ఆటంకాలు తొలగునట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 73,000 మంది ఉరళీ తెగకు చెందిన కేరళ, కర్ణాటక వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. ప్రపంచంలో పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధము రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్పై, ముఖ్యంగా ఆ దేశ రాజధానిపై టెహ్రాన్, దాని పరిసర ప్రాంతాల్లోని చమురు నిక్షేపాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపించాయి. మంటలు చెలరేగుతున్నాయి. యుద్ధము ఆపబడినట్లు, జనులు కాపాడబడినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. మన దేశంలో T20 ప్రపంచ కప్ పోటీలలో ఇండియా తరపున క్రైస్తవుడు సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపిక అయ్యాడు. సెమీఫైనల్కి, ఫైనల్కి గెలుపుకు కారకుడైన క్రైస్తవ విశ్వాసి సంజు శాంసన్ మాట్లాడుతూ, నా కల నెరవేరింది. 2024లో వరల్డ్ కప్ నుండి నేను ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. మధ్యలో నేను ఫామ్ కోల్పోయినప్పటికీ దేవుని దయ వలన నాకు ఈ అవకాశం దొరికింది. దేవుడు నా ద్వారా అద్భుతం చేశాడు అని దేవునిని మహిమపరిచాడు. సంజు శాంసన్ను దేవుడు బలపరిచినందుకు దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం.